సర్వభూజనులారా అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం చెప్తుంది వాక్యం. మరి మీలో కనీసం అనుదినము కాకపోయినా వారానికి నేను ఒక్కరికైనా సువార్తను చెప్తున్నాను ఒకసారి చేతులెత్తండి. కనీసం నెలకైనా ఒకరికి సువార్త చెప్తున్నాను చేతులెత్తండి. సంవత్సరానికి ఒకరికైనా సువార్త చెప్తున్నాను చేతులెత్తండి. ఒక్కరు లేరండి. మీరంతా క్రైస్తవులని ఎవరు చెప్పారమ్మా? భూమికి భారం, ఏం ఉపయోగం లేదు. మీరేమనుకోవద్దు, నేను కూడా మీ అబ్బాయిని అనుకోండి, ఇది ఉన్న వాస్తవం. సర్వభూజనులారా అనుదినము ఆయన రక్షణ ప్రకటించడం వాక్యం చెప్తుంది. మీరు ఇప్పటి వరకు చెప్పిన వాక్యాల్లో ఏది పాటించలేదు. మీరేంటి, ఆదివారం వచ్చిందంటే మంచిగా పొద్దున్నే అబ్రాహం 1 కేజీ 2 కేజీలు తెచ్చుకుంటారు, కొద్దిగా వండుకుంటారు. నేను కూడా తింటానంటే తప్పలేదు, చెప్తున్నా. కొద్దిగా వండుకుంటారు, మిగతాదంతా సీరికలు చేసుకొని ఎండేసుకొని ఆ వండుకున్నది ఒక ముద్ద తిని ఆ తర్వాత చర్చకొస్తారు. వస్తారు, పాటలు పడుతుంటే నిద్రపోతారు, మెసేజ్ చెప్తుంటే ఆవరిస్తారు. ఆ తర్వాత అందరు లేచిన తర్వాత ఆ చిల్లర మార్చి కానుకేసి వెళ్ళిపోతారు. ఏం ఉపయోగం? మీరు అలా చేస్తే మీ కానుక అంగీకరించబడదు, మీ ప్రార్థన దేవుడు వినడు, మీ మొరను ఆయన ఆలకించడు. నేను చెప్పట్లా, దేవుని వాక్యమే చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరు చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఒకప్పుడు మీరు త్రాగుబోతులు, ఒకప్పుడు మీరు తిరుగుబోతులు, ఒకప్పుడు మీరు ఇంకేదేదో చేశారు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు, మంచిగానే ఉంటున్నారు. కానీ మీరు దేవుని పనిని ఒక్క దానిని చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా పాపులే. మీరు క్రైస్తవులు అయితే కాదు, పేరుకే క్రైస్తవులు. మీరు తెలుసుకోండి.